ఐఎమ్ బాచి కార్టూనిస్ట్ అండి. నేను గత 45 సంవత్సరాలు కార్టూన్ గీస్తున్నాం. మేము అందరం కూడా కార్టూనిస్టులు అందరం కలిసి ఒకసారి ఇలాగే బుక్ ఫేర్కి వచ్చాం. బుక్ ఫేర్ చూద్దామని వస్తే ఎక్కడ కూడా బుక్ ఫేర్లో కూడా కార్టూనిస్టులకు కావాల్సిన కార్టూన్ పుస్తకాలు దొరకలేదు. ఒకటో రెండో స్టాల్స్లో మన బాపు గారి పుస్తకాలు మాత్రమే దొరికాయి, కానీ వేరే పుస్తకాలు దొరకలేదు. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. 2018లో మనం ఎందుకు స్టాల్ పెట్టకూడదు కార్టూనిస్టుల కోసం, కార్టూన్ ప్రమోషన్ కోసం మేము ఏం చేసామంటే కార్టూనిస్టులు అందరం కలిసి రామకృష్ణ గారు, లేపాక్షి గారు, సరస్సు గారు, కామేష్ గారు, పద్మదాస్ గారు, మేమందరం కలిసి మొట్టమొదటిసారి 2018లో ఇదే మన ఈ బుక్ ఫేర్లో స్టాల్ పెట్టడం జరిగింది. అప్పుడు మంచి రెస్పాన్స్ జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఒక 20 మంది కార్టూనిస్టుల పబ్లికేషన్స్, అంటే అన్నీ మా పబ్లికేషన్సే, ఆ పుస్తకాల వరకు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. కార్టూనిస్టులకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు కూడా పాఠకులు కూడా, రీడర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒకే స్టాల్లో అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయని, కార్టూనిస్టుల పుస్తకాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అరేంజ్మెంట్స్ బాగుందండి. అరేంజ్మెంట్స్ ఏముంది, మామూలుగానే అందరితో పాటు మేము కూడా ఒక స్టాల్ తీసుకుని మేము కూడా బుక్స్ పెట్టుకున్నాం. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అందరూ వచ్చి కావాల్సిన కార్టూనిస్ట్ పుస్తకాల వరకు తీసుకెళ్ళిపోతారు. ఇంకా వేరే షాపులో మీకు ఎక్కడా కూడాను మా పబ్లికేషన్స్ దొరకవు. ఓన్లీ మా స్టాల్లో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే మేము పబ్లిష్ చేసుకున్న పుస్తకాలే కాబట్టి ఒకే స్టాల్ దొరుకుతాయి. అంతే, మాకు బయట కూడా స్టాల్స్ ఏముండవు. మా ప్రొఫెషన్స్ మాకున్నాయి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటాం. ఇయర్లీ మాత్రం మన బుక్ ఫేర్ పెట్టినప్పుడు మేము ఇక్కడ మా పుస్తకాల వరకు మేము సేల్ చేస్తాం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూపిస్తున్నారని ఇంట్రెస్ట్? అందరికీ పనికొస్తాయండి. ఇది ఒక ఏజ్ గ్రూప్ సంబంధించిందే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయాలి. కార్టూన్ అనేది మీకు తెలుసు, కార్టూన్ అనేది అందరూ, ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ కార్టూన్ పుస్తకాలు నవ్వుకోవడానికి, హాస్యం అనేది ఎవరికి చేతి చెప్పండి, వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు, తీసుకువెళ్తున్నారు. మేము కూడా స్పెషల్ డిస్కౌంట్ రేట్లో 10 to 20% వరకు మేము డిస్కౌంట్ ఇచ్చి మేము చేస్తున్నాం. ఇది ప్రాఫిట్ బేసిస్ మీద మేము స్టాల్ రన్ చేయట్లేదని, కార్టూన్ ప్రమోషన్ కోసం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సత్య శాంభవి. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. బుక్ ఫేర్కి ఫస్ట్ టైం లేదు, నేను లాస్ట్ టైం వచ్చాను. నేను ఒక బుక్స్టాగ్రామర్ అనమాట. ఐ అడ్వైజ్ ఎవ్రీబడి టు కమ్ టు ద బుక్ ఫేర్ నెక్స్ట్ ఇయర్ ఎట్ December or January. సో ఇప్పుడు ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ అసలు లేదు ఇంత క్రౌడ్. హ్యాపీ అంటే మోర్ యూత్ అంటే డిజిటలైజేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. అంటే అందరూ కెండిల్ వాడతారు, లేకపోతే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తారు. బట్ హార్డ్ కాపీ, ఒక బుక్ చేతిలో ఉండడం అనేది ఇంపార్టెంట్. అది ఒక వేరే ఫీల్ ఇస్తుంది. ఆథర్స్ గురించి ఏదంటే స్పెషల్గా ఈ ఆథర్ గురించి? తెలుగులో అయితే కొత్తగా అమ్మ డైరీలో కొన్ని పేజీలు, అది రవి మంత్రి రాశారనుకుంటా. నేను ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఆ బుక్ చదివాను. అది ఫెంటాస్టిక్. తెలుగు సరిగ్గా రాదు నాకు, జనరల్గా జెన్జీ కిడ్స్ కదా, సో యాక్సెప్ట్ చేయాల్సిందే అది. ఇంగ్లీష్లో అయితే నేను జనరల్గా అన్నీ చదువుతాను. ఫ్యాంటసీ, రామ్కామ్, క్రైమ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసేసారు ఫెసిలిటీస్ ఇంకా బుక్ స్టోర్స్ కూడా బాగా, బోర్డ్స్ బాగా పెట్టారు. ఏమైనా బుక్స్ రికమెండ్ చేశారు? ఇఫ్ ఇంగ్లీష్ అయితే గుడ్ గర్ల్ గైడ్స్ టు మర్డర్ ఒకటి, సైలెంట్ పేషెంట్, అండ్ ఫ్యాంటసీలో షాడో బోన్స్ అండ్ ట్రియాలజీ. తెలుగులో అయితే ఒక్క బుక్కే చదివాను, అది రవి మంత్రిది. కళ్యాణ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇట్లా బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు? ఇక్కడైతే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మా సొంతంగా మా బుక్ స్టాల్ ఏమో 40 years నుంచి ఉందండి కాచిగూడలో. మా దగ్గర మొత్తం కంప్లీట్ డివోషనల్ ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాలు, సాంస్క్రిట్, లిటరేచర్ అంతా ఉంటుంది. ఒకవేళ మీరు సాంస్క్రిట్ నేర్చుకోవాలన్నా అవన్నీ స్టార్టింగ్ రీడర్స్ నుంచి అన్నీ దొరుకుతాయి మా దగ్గర. డిస్కౌంట్ ఏమైనా? 10% డిస్కౌంట్ ఇస్తాను అన్ని బుక్స్ మీద. అంటే ఎక్కువ డివోషనల్ బుక్స్ తీసుకోవడానికి ఈ మధ్య యువత ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంది? అస్సలు లేదన్న, యువత చాలా తక్కువ. ఎందుకంటే అన్ని PDF ఫార్మాట్లో వచ్చేస్తున్నాయి కదా, సో అందరు ఫ్రీగా డౌన్లోడ్ చేస్తున్నారు. పుస్తకాల షాప్ వాళ్ళు కొత్తగా ప్రింట్ చేయట్లేదు. ఓన్లీ మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపులే వస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు బడుగుల అశోక్ కుమార్. నేను రామకృష్ణ మఠంలో వివేకానంద వాణి సంస్థలో పనిచేస్తాను. సంస్కృత ప్రచారము, సంస్కృత భారతి అనే సేవా సంస్థ కూడా పనిచేస్తాను. ఈ గోపాల్ బుక్ సెల్లర్స్కి, తర్వాత సంస్కృత భాషా ప్రచార సమితికి రెగ్యులర్గా ఉంటుంటాము. అయితే రామాయణము, భారతము, భాగవతము, వాటితో పాటు శాస్త్రానికి సంబంధించినవి, గణిత శాస్త్రము, వేదాంత శాస్త్రము, రసాయన శాస్త్రము, అంటే మన భారతీయ మొదటి నుంచి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మోడర్న్ కాకుండా ఏన్షియంట్ పుస్తకాల గురించి ఎక్కువగా ప్రచారం చేస్తుంటాము, కొంటుంటాము. వాటిని విద్యార్థులకు కూడా పరిచయం చేస్తుంటాము.
వేదగణితం అంటుంటాం కదా, వేదగణితం గురించి కూడా మేము క్లాసులు నిర్వహిస్తుంటాము, జరుగుతుంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా జరుగుతుంటాయి. అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే సనాతన ధర్మము ట్రెడిషనల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాం అన్నట్టు. యూత్ నుంచి మనకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వాస్తవానికి సంస్కృతం చాలా బాగా నేర్చుకుంటున్నారు, వేదగణితం కూడా బాగా నేర్చుకుంటున్నారు, సంగీతము సాహిత్యం పట్ల మంచి శ్రద్ధ చూపిస్తున్నారు. పిల్లలు ఎట్లాగూ ఉంటారు కానీ 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు బాగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక 20-30 సంవత్సరాల నుంచి అధ్యయనం బాగా ఉంది. ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది కదా, డిజిటల్ అయిపోయింది. అయితే మాన్యువల్ పుస్తకాలు ఫిజికల్ గురించి చదువుతున్నారండి. డిజిటల్ అయిపోయినా కానీ డిజిటల్ బుక్ ఏంటంటే చూడండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ఫోన్లో కానీ దాంట్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు, అది మంచి సౌకర్యం ఉంది. కాకపోతే ఏదైనా మనం ఇంటి దగ్గర హాయిగా కూర్చొని చదువుకోవాలనుకుంటే ఫిజికల్ పుస్తకాలే ఉన్నాయి. ఇంకా చూడండి మనకు పుస్తక ప్రదర్శన అంతా ఇంతమంది ఉన్నారంటే ఈ మాన్యువల్ పుస్తకాలు హార్డ్ కాపీలకు ఉన్నటువంటి ప్రచురణ అంటే వాటి యొక్క ప్రచారము, వాటి పట్ల ఉన్న శ్రద్ధ చాలా ముఖ్యం. వాళ్ళకి అందరికీ ఉంది అన్నట్టు. డిజిటల్ అందరి చేతిలో ఉంటుంది. ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం మనం ఇప్పుడు కాపీరైట్ ఉన్న పుస్తకం అయినా సరే వాళ్ళు సినిమాల్లో ఓటీటీ లాగా వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు. అయినప్పటికీ దీని మీద చాలా శ్రద్ధ ఉంది అందరికీ. అందుగురించనే అది మనం ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా బాగుంటుందండి. అన్ని పుస్తకాలు ఒక దగ్గర దొరుకుతాయి, మనకు అన్ని రకాల పబ్లికేషన్లు దొరుకుతాయి. ఒకసారి వచ్చి ఒక రోజు ఒక 2-3 గంటల సమయం తీసుకుంటే చాలా అన్ని ఒక దగ్గర దొరికిపోతాయి. లేకపోతే ఏంటంటే ఏ పుస్తకాలు ఎక్కడ వెళ్ళాలి, ఫోన్ చేయాలి, ఉన్న దగ్గర ఉందా అని అడగాలి. ఇదంతా బుక్ ఫేర్ ఒకసారి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, అది చాలా మంచిదే. అందుకంటే ఎక్కువ జరిగితే కూడా ఇంకా మంచిదే. కానీ చూద్దాం, మనం ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారి అనేది జరుగుతుంది. సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇక్కడ, అరేంజ్మెంట్స్ అన్ని మంచిగానే ఉన్నాయి. చాలామంది ఈ సెల్ ఫోన్లు లేకుంటే ల్యాప్టాప్స్ వాటిల్లో విషయాలు చదువుకుని నేర్చుకుంటున్నాము అని అనుకుంటున్నారు. యూట్యూబ్లో లేకుంటే స్నాప్షాట్స్లో నేర్చుకుంటున్నాము అని కూడా అనుకుంటారు. చదివే అలవాటు బాగా తగ్గింది. ఈ బుక్ ఫేర్ లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వద్దనుకున్నా ఇక్కడ లోపలికి వచ్చి ఉన్నాయి కదా అని కొన్ని పుస్తకాలు కొనేవాళ్ళు ఉంటారు. వెళ్ళి కొన్నారు కదా ఇంటికి వెళ్ళి తీసుకొని కొన్ని చదువుతారు కూడా. ఇలా మెల్లగా మళ్ళీ చదివే అలవాటు చేస్తుంది మన బుక్ ఫేర్. అంతేకాక ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ మీద చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి వెతికి దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ దొరికించుకొని ఆనందపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బుక్ ఫేర్ వల్ల జనరల్ రీడింగ్కి చాలా ఫెసిలిటేషన్ అవుతూ ఉంది మన హైదరాబాద్లో. ఇక్కడ ఉన్న బుక్స్లో మా స్టాల్ 213 వేదవ్యాస గారి రచనలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ హిందూ ధర్మం గురించి సత్యమైన విషయాల్ని చెబుతూ ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి అనేది కూడా మన స్టాల్లో ఉన్న బుక్స్తో తెలుస్తుంది. మన ధర్మం గురించి నేర్చుకోవాలన్నా, హిందూ ధర్మాన్ని గురించి ఇంకొకరికి చెప్పి దీన్ని వేరే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఉన్న బుక్స్తో కాంప్రహెన్సివ్గా నేర్చుకోవచ్చు. లాస్ట్ 7 years వీఆర్ ఇన్ ది ఎగ్జిబిషన్. అట్లీస్ట్ పీపుల్ నో ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి అని తెలుసుకుంటారు. మళ్ళీ మా సెంటర్కి వచ్చి చాలామంది ఇక్కడ చూచి అక్కడికి వచ్చి కొనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. జూబ్లీ హిల్స్లో. యూత్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి పుస్తకాలు. ఇప్పుడు స్పిరిచువల్ బుక్స్ మీద యూతే ఎక్కువ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. పెద్దవాళ్ళు మేము ఇప్పుడు ఏం చదువుతాము అంటారు కానీ చిన్నవాళ్ళు సార్ వీ వాంట్ టు రీడ్, ఏం చదవాలా అని నన్ను అడిగి కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవద్గీత అయితే చాలా మంది కొంటున్నారు మా దగ్గర, ఎందుకంటే అమ్మ భాషలో అర్థమయ్యేట్టు ఉంటుంది కాబట్టి. అట్నే భాగవతం కూడా సెట్ మా దగ్గర వచ్చి మన వ్యవహారికమైన తెలుగులో సింపుల్ భాషలో ఉంటాయి కాబట్టి ఈ బుక్కులన్నీ అటువంటివే కానీ స్ట్రాంగ్ ధర్మం గురించి చెబుతున్నాయి. అది అడ్వాంటేజ్ మన షాపులో. బుక్స్ ఎగ్జిబిషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఇలా చేయాలి. ఇటువంటి షాప్స్ కూడా చాలా మంది వస్తారు. మేము ప్రైవేట్గా పెట్టుకుంటే అక్కడికి విజిటర్స్ తెలిసిన వాళ్ళే వస్తారు. ఇక్కడ తెలియని వాళ్ళు కూడా వచ్చి దీని గురించి తెలుసుకొని మళ్ళీ మాతో కలుస్తున్నారు. అరేంజ్మెంట్స్ ఆర్ కంఫర్టబుల్. ఒకటే అంటే మరీ పెద్దవాళ్ళు ఈ షాప్ నుంచి ఆ షాప్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాల్సిందే తప్ప మధ్యలో గ్యాప్ ఇచ్చేందుకు లేదు. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ షాప్ని మిస్ కారు వచ్చిన వాళ్ళు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ నా దృష్టిలో. హాయ్ బ్రో, నా పేరు కిరణ్. ఎక్కడి నుంచి వచ్చి? నేను షామీర్పేట్. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వచ్చాను. ఓకే, ఏ విధంగా అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నేను యాక్చువల్లీ జస్ట్ ఒక 2-3 స్టాల్స్ ఉంటాయి అనుకున్నా, బట్ చాలా ఉన్నాయి అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఐ రియలీ లైక్ ద ప్లేస్. ఏమైనా బుక్స్ పర్చేస్ చేశారా? 2 బుక్స్ కొన్నాను. ఒకటి సెల్ఫ్ లవ్ గురించి, ఇంకోటి బిజినెస్ రిలేటెడ్ బుక్. ఏ విధంగా అనిపించింది ఫస్ట్ టైం? బట్ ఓకే, నైస్ స్టీల్. లైక్ రాదర్ దాన్ ఇప్పుడు మాల్లోకి వెళ్ళి కొనడం కన్నా దిస్ ఇస్ అ నైస్ వే ఆఫ్ పర్చేసింగ్. ఇంకా మనలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉన్నారు. సో ఇట్ వాజ్ ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్. అదే. ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా? ఒక బుక్ ఉంది, ఇఫ్ యు ఆర్ ఇంటూ ప్రొడక్టివిటీ, టైం మంచిగా మేనేజ్ చేసుకోవాలంటే అలీ అబ్దాల్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతనిది ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ అని ఒక బుక్ ఉంటుంది. చాలా బాగుంటుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ కొనండి, దట్స్ అ మస్ట్ రీడ్. నమస్తే అండి, నా పేరు పెమ్మరాజ్ విజయరామచంద్ర. నేను
రాసిన పుస్తకం విరగనేల. ఇది 318 నెంబర్ స్టాల్. ఇది హైదరాబాద్ బుక్ ఫేర్లో మాది రెండో ప్రయత్నం. ఇది లాస్ట్ ఇయర్ కూడా మేము స్టాల్ పెట్టాము. చాలా మంచి మాకు రెస్పాన్స్ వచ్చింది. అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మళ్ళీ సేమ్ రచయితలు 8 మంది కలిసి సమిష్టిగా ఒక సొసైటీలో ఫామ్ అయ్యి మేము ఇక్కడ ఈ స్టాల్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్లో మా రచనలతో పాటు మా మిత్రుల రచనలు కూడా ఈ స్టాల్లో మేము ప్రదర్శిస్తున్నాము. ఇది పూర్తిగా ఎక్స్క్లూజివ్గా రచయితలచే నడపడుతున్న స్టాల్. దీంట్లో ప్రత్యేకత అది. దాని చేత ఇది ముఖ్యంగా ఏంటంటే ఇందులో అన్ని రకాల పుస్తకాలు, ఆధ్యాత్మికం కూడా ఇందులో ఉన్నాయి. హాస్య కథలు, సామాజిక కథలు, అన్ని కథలు సంబంధించిన పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. సో మీరు మా రచయితల్ని ఎంకరేజ్ చేస్తే మా నుంచి కొత్త రచనలు వచ్చి సమాజానికి మేలు చేస్తుందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాము. సో అందుచేత మేమందరం కోరేది ఏంటంటే మీరు వచ్చి బుక్ ఫేర్ని దర్శించి మా స్టాల్ ముఖ్యంగా చూసి మా స్టాల్లో మీకు నచ్చిన పుస్తకాలు తీసుకుని మా రచయిత అందరూ ప్రోత్సహించేస్తారు. థ్యాంక్ యూ. అంటే ఏజ్ గ్రూప్ అన్ని రకాలు ఉన్నారండి. ఇందాక వచ్చారు మా దగ్గర కయ్యో పియో మోరో అనే పుస్తకం ఉంది. ఇందాక స్కూల్ పిల్లలు వచ్చారు, చాలా పుస్తకాలు తీసుకెళ్ళారు పిల్లలు. అలాగేంటంటే అలాగే ఇది కూడా ఉంది, బాల గేయాలున్నాయి, ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్లారు. సో అని పిల్లలు కూడా వచ్చారు, అన్ని రకాల అన్ని వయసులో వాళ్ళు వస్తున్నారు. సో వయసు అని భారీ అనేది, బట్ మీ పెద్దవాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ కథల మీద అవగాహన ఉంది. రచయితలుగా వాళ్ళతో ఉన్న పరిచయంతో కొంతమంది వచ్చి పుస్తకాలు తీసుకెళ్తారు. సో అన్ని రకాల వాళ్ళు వస్తున్నారండి. ఇక్కడ నాటికల పుస్తకాలు కూడా, దివాకర్ బాబు గారి నాటికల పుస్తకాలు కూడా మేము పెట్టాము. అవి కూడా బాగా హాట్ కేక్లు ఈరోజు పెడితే ఈరోజు అప్పుడే 2-3 పుస్తకాలు వెళ్ళేవి. సో అంతా ఎంకరేజింగ్ ఉంటుంది. పేరు హరికృష్ణ. నేను ఈ పుస్తక ప్రదర్శన చూసి చాలా బాగుంది. ఇక్కడ అన్ని పురాణాలు, ఆధ్యాత్మిక పుస్తకాలే కాకుండా మిగతా ఇంగ్లీష్ పుస్తకాలు కావచ్చు, ఏ పుస్తకమైనా ఈ పుస్తక ప్రపంచంలో మనకు దొరుకుతుందన్నమాట. ఏ విధంగా అయితే మనకి ఏమన్నా కావాల్సినప్పుడు వెతకడం అనేది ఉంటుంది కదా. సో ఈ జ్ఞాన నిధిలో మనం జ్ఞానాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ పుస్తక ప్రపంచంలో నేను చదివిన పుస్తకాలు అయితే మంచిగా అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని నవల చాలా ప్రభావితం చేసింది. అట్లనే ఆధ్యాత్మికంగా అన్ని పుస్తకాలు కూడా మన దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ ఓం కీర్తి. ఇవాళ మా నాన్నగారు బుక్ ఫేర్లో బుక్ స్టాల్ పెట్టడం జరిగింది. యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ నేను మా నాన్నగారి యొక్క ఇంట్రెస్ట్ని, ఆయనకున్న ఈ యొక్క ప్యాషన్ని బాగా గౌరవిస్తూ, మా నాన్నగారు చాలా ఆధ్యాత్మికమైన పుస్తకాలు, భగవద్గీత, చాగంటి కోటేశ్వరరావు గారి పుస్తకాలు, రామాయణాలు, భగవద్గీతలు, భారతాలు అన్నీ ఇక్కడ లభించబడును. చాగంటి కోటేశ్వరరావు గారి శివపురాణాలు, రామాయణాలు అవి చాలా బాగా సేల్ అవుతూ ఉంటాయి ఇక్కడ. గణేష్ బుక్ షాప్ అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడ. చాలా మా నాన్నగారు 20 years నుంచి ఈ ప్రతిసారి 37th బుక్ ఫేర్లో కూడా 20 yearsగా మా నాన్నగారు బుక్ ఫేర్ పెట్టడం జరిగింది ఇక్కడ. అందరికీ తెలిసిన బుక్ షాప్, ఎవరు అడిగినా కూడా మంచి సేల్స్, మంచి కలెక్షన్ అందిస్తారు మా నాన్నగారు. ఏది కావాలన్నా కూడా మీకు కావాలంటే తర్వాత తెప్పించడం కానీ లేదా వాళ్ళకి అందించడం కానీ 20 yearsగా నాన్నగారు ఇక్కడ పెట్టారు. మీరందరూ కూడా సమయం కేటాయించుకొని మా షాప్కి వచ్చి బుక్స్ కొనగలరు. అందరికీ నమస్కారం. నా పేరు భవ్యశ్రీ. ఇక్కడ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో జరిగే షీరోజ్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. ఈ ప్రోగ్రాంలో నా క్యారెక్టర్ అసీమా చటర్జీ. సో 256 members పార్టిసిపేట్ చేస్తే అందులో బెస్ట్ కొందరిని సెలెక్ట్ చేసి వారికి 1000 rupees కూపెన్ ఇచ్చారు ఇక్కడ బుక్స్ కొనుక్కోమని. ఇక్కడ బుక్స్ ఎలాంటివి ఉంటాయి, స్టోరీ బుక్స్ అని చెప్పేసరికి, కానీ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి అండ్ అగ్రికల్చర్ గురించి. నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. అగ్రికల్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడికి వచ్చాక ఫార్మర్ కల్చర్ మీద ఒక బుక్ తీసుకున్నాను. ప్రతి ఒక్క చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఇంకా బైలింగ్వల్ ద్విభాష పుస్తకాలు కానీ ఎంతో చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క బుక్ ఒక మీనింగ్ని చెప్తూ అందరికీ ఇన్స్పిరేషనల్గా నిలుస్తుంది. అండ్ ఇక్కడ మిగిలిన బుక్ ఫేర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క చోట కొత్త కొత్త బుక్స్ తోటి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. బుక్ ఫేర్ మాత్రమే కాకుండా బయట ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చినందుకు ఐ రియల్లీ ఫీల్ వెరీ ప్రివిలైజ్ టు బీ హియర్. ఇది నేను గెలుచుకున్న దాంతో మా ఫాదర్కి ఒక బుక్ కొనిస్తున్నాను. సో ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిరణ్యాస్విత. నేను 10th standard చదువుతున్నా. మాది ప్రగతి విద్యానికేతన్ స్కూల్. మేము పార్టిసిపేట్ చేసినాం. మాకు సెలెక్ట్ అయినందుకు 1000 rupees విలువ చేసే బుక్స్ కొనుక్కోవడానికి మాకు
కూపన్స్ ఇచ్చారన్నట్టు. అలా మేము ఈ ఫేర్కి వచ్చాము. ఈ బుక్ స్టాల్ చూస్తేనే చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇట్లా బుక్స్ చదవడం కానీ లైబ్రరీ. Johar, I am Archana Sorenk. This is my character in the Sheroes. I participated in the Sheroes, which is celebrated in as Oxford Grammar School, and I am very grateful that I got this opportunity. Thank you for Pragati Vidyaniketan School for giving this opportunity. And we are the winners of the Sheroes. We came here to the book fair. Here are so many nice books. Here are so knowledgeable book. It is suitable for all age groups, especially for youth. We recommend youth to come here and buy all these books, and it is so knowledgeable and beneficiary for all the age groups. Thank you.